ఒకటి ఇక్కడ నుంచి మద్యం పాలసీకి సంబంధించి పథకాలలో ఉన్నటువంటిదైతే ఇంకా బిగిన్ కాల, అందులో గ్యాస్ సిలిండర్లు బిగిన్ చేయబోతున్నారు దీపావళి నుంచి కాబట్టి గ్యాస్ సిలిండర్లది ఇవ్వబోతున్నారు, దాని నుంచి ప్రారంభించాలి. ఇంకోటి ఇప్పుడు ఏదేదో సెర్ప్ వాళ్ళతో మీటింగ్ అయ్యి 50 ఏళ్లకి పెన్షన్ గురించి ఆల్రెడీ సర్వే చేయించారట. 15 లక్షల మంది 15 లక్షల మంది కొత్త వాళ్ళు వస్తారట అప్పుడు. అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఏం చేస్తున్నారంటే పెన్షన్ల రివ్యూ అంటే ఉన్నోళ్ళకి కొంతమందికి తీసేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఏది అనర్హులు అంటే ఇందులో తీసేసి అంత పెడతారా? ఇప్పుడు యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే 65 లక్షల మందికి ఇప్పుడు ఇస్తున్నారు, 64 లక్షలు అనుకోండి, 1 లక్ష అటు ఇటు పోయి 64 లక్షల మందికి ఇప్పుడు ఇస్తున్నారు, 10,000 అటు ఇటు అయినా. ఈ 64 పైన 15 వస్తే ఓకే, రేపు పొద్దున ఏ 60 64 వచ్చింది అనుకోండి అంటే 15 లక్షల మంది పోయినట్టు తీసినట్టు, అది పెద్ద చర్చకే తావిస్తుంది. లేదంటే అంత స్థాయిలో అనర్హులు ఉంటారా, అంత భారీ స్థాయిలో తీసేసి అంతగా అనర్హులు ఉంటారు. అంటే ఇప్పుడు మనకి అనర్హత అనే పాయింట్ ఏమంటారు, ప్రభుత్వాల ఆలోచన దృక్పథాన్ని బట్టి ఉంటది. ప్రభుత్వాల ఆలోచన బట్టి అనర్హత అర్హతలు ఉన్నాయి, అంతే తప్పించి ఏం లేదు. ఇవాళ లెక్క ప్రకారం ఒరిజినల్ పేదవాడు అంటే మన రాష్ట్రం మొత్తం మీద 20-30% మించి లేరు. తిండికి కూడా గతి లేని పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. మరి కాబట్టి ఇక్కడ మధ్యతరగతిని కూడా పేద